హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఆర్ జర్నీస్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ రెసిపీ చేయడం ఎలా అని చూడబోతున్నాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, ఆనియన్, టమాటో, అల్లం పేస్ట్, కొత్తిమీర, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా అండ్ ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్, దాంతోపాటు పట్టా, లవంగం, యాలకులు. ఇక మొదలెడదాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆ కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పట్టా, లవంగం, యాలకులు వేసుకొని ఒక 30 సెకండ్స్ అది సాట్ అయ్యాక ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఈ కలర్లోకి వచ్చాక ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గాక అందులో పసుపు, మేమైతే ధనియా అండ్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసేసి రెండు ఒకేసారి వేసేసాము. అండ్ అది వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని అది బాగా కలుపుకోండి. అల్లం పేస్ట్, అండ్ కారం మీ స్పైస్ లెవెల్ తగినట్టు మీరు వేసుకోండి. మేమైతే ఇక్కడ కొంచెం తక్కువ వేసాం, బట్ అట్ ది ఎండింగ్ కొంచెం కారం అయితే వేసుకున్నాం, మాకు తక్కువ అనిపించింది కాబట్టి. అండ్ ఇప్పుడు సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇదంతా ఫ్రై చేసుకోండి, బికాజ్ ఇంకా వాటర్ వేయలేదు కాబట్టి కింద అడుగంటేస్తుంది. సో ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. ఒక 1 మినిట్ మొత్తం కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలానే ప్లేట్ పెట్టి మూసేసి ఒక 5 మినిట్స్ ఆవిరికి ఆ మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు ఉంచాలి సిమ్లో పెట్టుకొని. ఎప్పుడున్నా కెమెరాకి మాత్రం బాగా కనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఆ చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు ఒక 7 to 10 మినిట్స్ ప్లేట్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి చికెన్ రెడీ అయిపోతుంది.
ఫైనల్గా దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసేసి అండ్ స్టవ్ ఆఫ్ చేస్తే మన చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇదైతే బగారా రైస్తో అయితే సూపర్గా ఉంది. ఇట్స్ బెస్ట్ కాంబినేషన్. నేనైతే మీకు కుదిరితే అండ్ ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.